వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. నిరుపేదల ఆరోగ్య భద్రత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుంది. తాజాగా రాజవొమ్మంగి మండలం ఒట్టిగడ్డ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందుతుందని ఆమె స్పష్టం చేశారు. పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 19 లబ్ధిదారులకు లక్షలాది రూపాయల విలువైన చెక్కులను అందజేయడంతో పాటు మరో 4కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం భారీ మొత్తంలో ఎల్ఓసి పత్రాలను కూడా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తమ కష్టకాలంలో ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడం పట్ల లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలకి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లకి పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు మన దగ్గరికి, అంటే వాళ్ళకి కనీసము ఆ ఖర్చుల నిమిత్తం కూడా పెట్టుకునేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం కోరడం జరిగింది. దాని నిమిత్తం మన నుంచి అప్లికేషన్ రూపంలో మన పార్టీ ఆఫీస్కి పంపించిన వెంటనే ఇప్పటికే దాదాపుగా ₹1,00,00,000 పైనే అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా మనం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 21 చెక్కులు ప్రధానంగా మన ప్రాంత వాసులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో చూస్తే ₹10 లక్షల చెక్కులు ఈరోజు మనం అందజేయడం జరిగింది. దాంతోపాటు ఈ నెల రోజుల్లోనే ఎల్ఓసి కూడా ₹6 లక్షల మనం స్పాట్లో ఆపరేషన్ చేయించుకోవడానికి ఎల్ఓసి ద్వారా కూడా మనం సహాయం అందించాము. నిజంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతా ఉంది. దాంతోపాటు ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ ₹5కే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మన ప్రాంతంలో ఓపెన్ చేయడం వల్ల ఈ రెండింటి వల్ల ఏజెన్సీ ప్రాంత ప్రజలకి 100కి 100% న్యాయం చేస్తూ, అదేవిధంగా వాళ్ళకు ఒక భరోసానిస్తూ ఎంతగానో ఆదరణ కలిగిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా తెలుసు. ఈ విషయాలపైన ప్రజలు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా హాస్పిటల్లో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకోలేకపోతున్నా లేదా ఏదైనా ఇబ్బందులు పడతా ఉన్నా సరే వెంటనే ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ఆ రిపోర్ట్స్ మాకు ఇచ్చినట్లయితే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి మీకు ఆర్థికంగా మేము సహాయపడతామని, మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలా ఉండి మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడకుండా ఏ సమస్య ఉన్నా సరే మా వద్దకు వస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి వందనాలండి, శిరీషాదేవి గారికి వందనాలండి. మరి మా బాబు కోసం కిడ్నీ ఆపరేషన్ కోసం చాలా ఖర్చు అయిపోయిందండి. మరి ఎంతో బాధపడ్డాము. మరి మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చాలా డబ్బులు ఖర్చు పోయామని బాధపడ్డాము. అదే రీతిగా మరి ఇప్పుడు ఈ శిరీషాదేవి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వందనాలండి. మరి నాకు ఆపరేషన్ అయిందని గర్భసంచిలో కంత ఉందని చెప్పారండి. మరి మా ఆయనగారు డబ్బులు ఖర్చు పెట్టి చేశారండి. మరి సీఎఫ్ రిలీఫ్ అని చెప్పారండి, హాస్పిటల్లో పెట్టుకోమన్నారండి డాక్టర్ గారు. మరి పెట్టుకున్నామండి. మరి ఇక్కడ శిరీషాదేవి గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఆఫీస్ రమ్మంటే ఇచ్చామండి. మరి వాళ్ళు మాకు చెక్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. సగం డబ్బులు వచ్చినందుకు సంతోషపడుతున్నామండి. మరి శిరీష గారికి, చంద్రబాబు నాయుడికి నాకు కృతజ్ఞతలు వందనాలండి.